హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎన్ఎల్ వ్లాగ్స్ అండి. ఈరోజు నేను చేయబోయేదైతే ఘాటైన మిరపకాయ బజ్జీ అండి. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి, హాలిడేస్ కాబట్టి ఏమైనా స్నాక్స్ కావాలని అడుగుతారు. బయట నుంచి తేలేము ఎండాకాలంలో, అందుకనే ఇంట్లోనే చేసుకుందాము. చేసే విధానం చూద్దాం రండి. లేదండి, ఫస్ట్ మిరపకాయల మధ్యలో ఇట్లా కోసి లోపల నుంచి సీడ్స్ అన్ని తీసేద్దాము. కొంచెం ఒక దాంట్లో దంచే దాంట్లో వామ్ వేసుకుందామండి. కొంచెం వామ్ వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని, కొంచెం దంచుకుందాం వాముని. వాముని నేను చింతపండు గుజ్జులో వేస్తున్నానండి. కొంచెం చింతపండు గుజ్జులో వామ్ వేసి ఒక్క స్పూను శనగపిండి వేసి కలుపుకోవాలండి. ఎందుకంటే ఇట్లా వేస్తే ఇంకా మంచి ట్యాంగీ ఫ్లేవర్గా బాగుంటుంది. గిన్నె తీసుకోనండి, శనగపిండి వేసుకుందాం. కొంచెం బియ్యం పిండి, ఉప్పు తగినంత, కొంచెం కారం వేసుకొని చిన్నగా నీళ్ళు వేస్తూ కలుపుకుందామండి. ఇట్లా రావాలండి కన్సిస్టెన్సీ పిండిది. అప్పుడే బజ్జీలు బాగా మిరపకాయలకి తగులుకుంటుంది అనమాట పిండి. మనం చింతపండు, వాము, కొంచెం శనగపిండి వేసి కలుపుకున్నాం కదండి, అది లోపల పెడదాము. చింతపండు గుజ్జులో కొంచెం వాము వేసాను, ఎందుకంటే లేకపోతే వాము అంతా నూనెలో పడిపోతుందండి, దీంట్లో ఏం ఉండదు. అందుకే అండి. ఆ బ్రాడ్ వెజర్లో పెట్టుకోలేదు. ఇట్లా ఏమైనా పెద్ద షీషా ఉంటే దాంట్లో వేసి పెట్టుకొని ఇట్లా చేస్తే బజ్జీకి బాగా శనగపిండి 4 టైమ్స్ కూడా అంటుకుంటుందండి. బాగా వేడి ఆయిల్ వేసి ఇట్లా తీసి దాంట్లో వేసేయడమే. ఇట్లా చేస్తే చాలా ఈజీగా వస్తాయండి, మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత బాగా అంటుకుందో పిండి. ఈ కలర్లో వచ్చినాక మనం తీసేద్దామండి. ఇంకా నల్లగా అయిపోతాయి, టేస్ట్ చేదుగా అయిపోతాయి. ఇప్పుడు ఈ కలర్లో వచ్చేసాయి కాబట్టి తీసేద్దాం. రెడీ అయిపోయాయి. వేడి మిరపకాయ బజ్జీలు తయారైపోయాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టీతో పాటు నేను ఈరోజు స్నాక్స్ ఇదే చేశానండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా ఎమ్మీగా చాలా బాగా వచ్చాయి. చూడండి వేడిగా ఎంత బాగున్నాయో. ఒక్కసారి ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.